హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. తిరుప్పావై 15వ పాసురం. எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்று அலை ஏன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாய் அரிதும் வல்லர்கள் நீங்களேனானே தான் அயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேர் உடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போனுது எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்து அழிக்கா వల్లానై మాయనై పాడు ఏలే రెంబావాయ్. ఈ పాసురమందు లోపలనున్న ఒక గోపికకు బయటనున్న గోపికలను సంవాదము కూర్చబడినది. బయట గోపికలు లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకను నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా, లోపల గోపిక పరిపూర్ణలాగు గోపికలారా, చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలువకూడు, నేను ఇదే వచ్చుచున్నా అని సమాధానమును చెప్పెను. గోపికలు మరలా, నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటల యందలి నైపుణ్యమును కారిటిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదము అని పలుకగా, గోపిక మీరే నేర్పుగలవారులు, కాఠిన్యము కలవారు, పోనిండు నేనే కఠినరాలను అని సమాధానమిచ్చను. పిమ్మట గోపికలు, నీకు ప్రత్యేకత ఏమి, ఆ విధముగా ఏకాంతమున నుండెదవేళ, వేగముగా బయటికి రమ్ము అని పిలువగా, లోపలి గోపిక, అందరూ గోపికలను వచ్చినారా అని ప్రశ్నించింది. గోపికలు, అందరూ వచ్చినారు, నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పిరి. లోపలి గోపిక, సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించను. అప్పుడు బయట గోపికలు, బలిష్టమగు కువలయ పీడమను ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పము నడిచిన వాడును, మాయావి అగునగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికిరి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.